హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ముందుగా అయితే అందరికీ శ్రావణ మాసం శుభాకాంక్షలు అండి. శ్రావణ మాసం వస్తుంది అంటే చాలు లేడీస్కి చాలా వర్క్స్ ఉంటాయి. క్లీనింగ్ వర్క్స్, అలాగే ఏ వీక్ ఏ ప్రసాదం పెట్టాలి, మెయిన్గా వచ్చే వరలక్ష్మి వ్రతం ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, ఏ మెథడ్లో చేసుకుంటే ప్రసాదాలు చేసుకోవడం ఈజీ అవుతుంది, ఇవన్నీ కూడా ఆలోచిస్తూ ఉంటాం కదా. మనమైతే ఈరోజు వీడియోలో 3 రకాలైన ప్రసాదాలు అయితే చూసేద్దామండి. ఇందులో ముందుగా అయితే పులిహోర ప్రిపరేషన్ చూపిస్తున్నాను మీకు. ఫస్ట్ అయితే పులిహోరకు కావాల్సిన చింతపండు ఇలా నానబెట్టి పెట్టుకోండి. నేను చేసేది చింతపండు నిమ్మకాయ కలిపిన పులిహోర అండి, అది అలా నానుతూ ఉంటుంది. ఇక్కడ వచ్చేసి ఒక కుక్కర్ తీసుకొని ఒక గ్లాస్ తీసుకున్నా అండి రైస్. నేనైతే నీట్గా వాష్ చేసి అదే గ్లాస్తో 2 గ్లాసులు వాటర్ పోసి ఒక హాఫ్ స్పూన్ పసుపు, అలాగే ఒక స్పూన్ వరకు ఆయిల్ వేసి కుక్కర్ విజిల్స్ ఒక 3 విజిల్స్ అయితే ఇవ్వండి. కరెక్ట్గా సరిపోతుంది అనమాట. 3 విజిల్స్ అయితే పర్ఫెక్ట్గా ఉడికిపోతుందండి. ఆయిల్ వేయడం వల్ల వాటర్ అనేది ఎక్కువ బయటికి రాకుండా ఉంటుందన్నమాట. అందుకోసమని ఆయిల్ వేస్తాము. పెట్టేసి ఇలా విజిల్ పెట్టుకోండి. త్రీ విజిల్స్ రానివ్వాలండి. ఇక్కడ వచ్చేసి చింతపండు మనం నానబెట్టాం కదా ఇందాక, ఆ గుజ్జునైతే ఇలా స్టవ్ పైన పెట్టుకోండి. పులుపు అనేది మీ ఆప్షనల్ అండి. మీరు ఎంత ఎక్కువ పులుపు తినాలి అనుకుంటే ఎక్కువ చింతపండు వేసుకోండి. ఇందులోనే టేస్ట్కి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోండి, ఎందుకంటే రైస్లో డైరెక్ట్గా వేయడం వల్ల సరిగ్గా కలవదండి. సో ఇలా చింతపండు గుజ్జులోనే సాల్ట్ అనేది వేసుకోండి. అలాగే ఇక్కడ అల్లం, ఎండుమిర్చి ఇలా కచ్చా పచ్చాగా దంచుకోండి, మెత్తగా దంచకూడదండి. నార్మల్గా ఈ ఉడుకుతూ ఉన్న గుజ్జులో ఈ పచ్చిమిర్చి అలాగే అల్లం కూడా వేసుకోవాలి. వేసాక ఒక 5 మినిట్స్ అయితే ఉడికించుకోవాలండి. ఇవి ఉడికేంత వరకు ఈ పచ్చిమిర్చి అల్లం ఫ్లేవర్ అంతా కూడా మనకి చింతపండులో వస్తుంది. అలాగే చిన్న బెల్లం ముక్క వేయాలండి పులుపు బ్యాలెన్స్ చేయడం కోసం. ఇక్కడ వచ్చేసి పులిహోర పోపు కోసం ఆయిల్ పెట్టుకొని ముందుగా పల్లీలు యాడ్ చేసుకోండి. పల్లీలు వేగుతూ ఉండగా మనం ఇలా కుక్కర్ ప్రెషర్ తీసేసి ఇలా ఒక వెడల్పుగా ఉండే ప్లేట్లోకి తీసుకోండి పులిహోరకు కావాల్సిన రైస్ని. దానివల్ల ఏంటంటే చల్లారుతుంది మంచిగా. పల్లీలు వేగాయి కదండి. ఇప్పుడు వచ్చేసి పోపులు, పచ్చిశనగపప్పు, అంటే పోపులు అంటే ఆవాలు, మినపప్పు, పచ్చిశనగపప్పు వేసుకోవాలి. అలాగే ఇంగు కూడా వేసుకోండి. ఇంగు మీ ఆప్షనల్ అండి, ఎందుకంటే చాలామందికి ఇంగు ఫ్లేవర్ నచ్చుతుంది, అలాంటి వాళ్ళు వేసుకోండి. అలాగే ఎండుమిర్చి, కరివేపాకు వేసి ఫ్రై చేసుకొని చల్లారిపోయిన పులిహోర రైస్లో మనం ఉడికించి పెట్టుకున్న చింతపండు గుజ్జు, అలాగే మనం ఇప్పుడు ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా పోపు సామాన్లన్నీ కూడా రెడీగా పెట్టుకోవాలి. అలాగే ఇక్కడ నిమ్మకాయ కూడా పిండుకోవాలండి. మీరు తినే పులుపుని బట్టి. నేనైతే 2 నిమ్మకాయలు అయితే పిండుకున్నాను. అది కూడా మంచిగా మిక్స్ చేసిన తర్వాత పోపులు కూడా వేసేసి మంచిగా కలిపేసుకోవడమే అండి. చూస్తున్నారు కదా పులిహోర అయితే రెడీ అయిపోయింది. ఈజీగా చేసుకోవచ్చు. ఫస్ట్ వెరైటీ అయితే అయిపోయిందండి. మనం వరలక్ష్మి పూజకు కావాల్సిన వాటిలో పులిహోర, బూరెలు, పరమన్నం ఈ 3 మెయిన్ ఐటమ్స్ కదా. ఫస్ట్ ఇదైతే మనం చేసేసాము. ఇలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అండి అప్పటికప్పుడే. నెక్స్ట్ వచ్చేసి పరమన్నం లేదా పాయసం అండి. ఏదన్నా ఒక్కొక్క ప్లేస్లో ఒక్కొక్కలా పిలుస్తారు దీన్ని. మేమైతే పరమన్నం అంటాము. 1 కప్తో అయితే రైస్ తీసుకోండి. అదే కప్తో ఒక పావు కప్పు వరకు పెసరపప్పు తీసుకొని ఇలా నీట్గా కడిగేసి పెట్టుకోండి. మీకు టైం ఉంటే నానబెట్టుకోండి, లేదు అంటే అప్పటికప్పుడైనా చేసుకోవచ్చండి. దీనికి వచ్చేసి ఈ క్వాంటిటీకి ఒక ఫుల్ ప్యాకెట్, అంటే మనకి 500 ml హాఫ్ లీటర్ ప్యాకెట్ పాలు అయితే పడతాయి. కప్పుతో చూసుకున్నట్టయితే ఒక 5-6 కప్పులు వస్తాయండి. ఒక ప్యాకెట్ అయితే కరెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు ఈ 1 కప్ రైస్కి మంచిగా ఉడుకుతుంది అనమాట. అందులో పాలల్లో ఉడకడం వల్ల మంచి టేస్ట్ వస్తుందండి. ఇప్పుడు ఇది ఇలా మరుగుతూ ఉన్నప్పుడు మనం కడిగి పెట్టుకున్నాం కదా బియ్యం, పెసరపప్పు ఏదైతే ఉందో అది ఇందులో వేసేసుకోవాలి. అలాగే ఒక 2 యాలకులు దంచేసి వేసుకోవాలండి. ఇందులోనే వేసి ఇలా కలుపుకోవాలన్నమాట. నెక్స్ట్ ఇక్కడ బెల్లంకి కావాల్సిన సిరప్ అయితే ఇక్కడ రెడీ చేసుకున్నామండి. మనం ఏ కప్తో తీసుకున్నామో 1.25 కప్పు కదా తీసుకున్నాం బియ్యము, పెసరపప్పు కలిపి. సో 1.25 కప్పుతోనే బెల్లం వేసి ఒక హాఫ్ కప్ వరకు వాటర్ వేసి ఇలా కాసేపు అయితే మనం కరిగించుకోవాలండి. ఇది పాకం కాదు, జస్ట్ సిరప్ ప్రిపేర్ చేస్తున్నాం అంతే, అంటే బెల్లం కరగడం కోసం.
చూస్తున్నారు కదా, ఇక్కడ పరమాన్నం కూడా ఉడికిపోయింది రెడీగా. ఇందులో అయితే మనం ఈ బెల్లం సిరప్ యాడ్ చేసుకోవాలి. ఇలా స్ట్రైనర్ పెట్టి, తెలిసిందే కదా మట్టి ఏమైనా ఉంటే ఇందులోకి వస్తుందన్నమాట. ఇలా చేయడం వల్ల పరమాన్నం అనేది విరగకుండా వస్తుందండి, పాలు విరగవు అన్నమాట. ఇప్పుడు ఇది పక్కకు పెట్టుకొని ఒక బౌల్ తీసుకొని అందులో నెయ్యి వేసుకొని పచ్చి కొబ్బరి, జీడిపప్పులు, ఇంకా మీకు ఏమన్నా డ్రై ఫ్రూట్స్ నచ్చితే అవి కూడా వేసుకోవచ్చండి. లేదు అంత టైం లేదు అనుకుంటే మీరు ఇప్పుడు మనం ఈ బెల్లం సిరప్ వేసిన తర్వాత పరమాన్నం ప్రిపేర్ అయిపోయింది కదా, అదైనా డైరెక్ట్గా పెట్టేసుకోవచ్చండి. మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఇలా డ్రై ఫ్రూట్స్ కూడా మంచిగా నేతిలో ఫ్రై చేసి వేసుకోవడం వల్ల టేస్ట్ అనేది ఇంకా ఎన్హాన్స్ అవుతుంది అన్నమాట. కొబ్బరి వేసి కాసేపు వేగిన ఒక 50% వేగిన తర్వాత జీడిపప్పు వేసుకోవాలండి, లేదంటే ముందు వేసేస్తే మాడిపోతుంది అన్నమాట. ఇప్పుడు ఈ ఫ్రై అయి ఉన్న ఈ కొబ్బరి, జీడిపప్పు మిశ్రమం అంతా కూడా ఈ పాయసంలోకి వేసేసుకోవాలి. ఇక్కడతో మన రెండో ప్రసాదం అయితే ప్రిపేర్ అయిపోయిందండి ఈజీగా. చూస్తున్నారు కదా, కరెక్ట్గా వస్తుంది. ఈ క్వాంటిటీలో చేసుకుంటే పాలు విరగవు, చాలా చక్కగా వస్తుందండి మనకు టెన్షన్ లేకుండా. ఒక్కొక్కసారి ఏంటంటే బెల్లం డైరెక్ట్గా వేయడం వల్ల పాలు అనేవి విరిగిపోతాయండి, చాలామందికి అయితే ఈ ప్రాబ్లం వస్తుంది. కానీ ఈ ప్రాసెస్లో చేసుకుంటే పాలు అస్సలు విరగవు. ఇప్పుడు వచ్చేసి థర్డ్ వెరైటీ బూరెలు చూద్దామండి. బూరెలు ఆరు పూర్ణాలు. దీనికి వచ్చేసి ఒక 3/4 కప్ అయితే మినప్పప్పు తీసుకోవాలండి. అలాగే అదే కప్తో ఫుల్ కప్ రైస్ తీసుకొని ఇలా సపరేట్గా నీట్గా వాష్ చేసుకొని ఇలా నానబెట్టుకోవాలండి ఒక 6 గంటల ముందుగానే. 6 గంటలు అయిన తర్వాత ఇలా మనం ఏదైతే ఏ కప్తో అయితే బియ్యం మినపప్పు తీసుకున్నామో అదే కప్తో ఫుల్ కప్ ఆఫ్ శనగపప్పు తీసుకోవాలన్నమాట. తీసుకొని ఇలా ఒక 3 విజిల్స్ పెట్టుకోవాలండి. 1:2 రేషియోలోనే వాటర్ పోసుకొని 2 విజిల్స్ పెట్టుకుంటే ఇలా మనకి మెత్తగా ఉడికిపోతుంది అన్నమాట. ఈ వాటర్ అంతా ఇలా డ్రైన్ చేసేయాలండి, వాటర్ అసలు ఉండకూడదు, ఉంటే కనుక లూజ్ అయిపోతుంది అన్నమాట. ఆ వాటర్ రసం చేసుకోవడానికి దేనికైనా వాడుకోవచ్చు అండి. ఇక్కడ మనం పప్పు మెదుపుకునే మ్యాషర్ తీసుకొని ఇలా పప్పు అంతటిని కూడా మనం మెత్తగా చేసుకోవాలండి. ఇందులోనే బెల్లం వేసేసుకోవాలన్నమాట. అదే కప్పుతో, ఏ కప్పుతో అయితే మనం శనగపప్పు తీసుకున్నామో అదే కప్పుతో బెల్లం ఇలా తరిగి పెట్టి వేసుకోండి. వేసుకొని ఇది ఒక్కసారి స్టవ్ పైన కాసేపు కరిగించుకున్న తర్వాత కొంతసేపు చల్లారిన తర్వాత మిక్సీకి వేసుకోండి. మీకు మెత్తగా లేదు అనిపిస్తే మిక్సీకి వేసుకోండి. దానివల్ల ఏంటంటే మీకు నీట్గా వస్తాయన్నమాట. ఇప్పుడు అవి పూర్ణాలు ప్రిపేర్ చేసుకొని ఇలా మనం మినపప్పు బియ్యం మిశ్రమం ఉంది కదండి, మనం మిక్సీ పట్టుకోవాలన్నమాట. మిక్సీ పట్టుకొని అందులో పూర్ణాలు ముంచేసి ఇలా వేసుకోవడమే ఈజీగా. 3 రకాలైన ప్రసాదాలు ఇలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి. మీరు కూడా ఇలాగే చేస్తే ఖచ్చితంగా నాకు కామెంట్ చేయండి. నేను చాలా తక్కువ క్వాంటిటీనే చేశానండి. ఇవి కొంచెం అప్రాక్స్గా చెప్పాను, అంత అంటే బూరెలకు వచ్చేసరికి అంత డీటెయిల్గా కాకపోయినా అప్రాక్స్గా చెప్పానండి. మీకు కావాలనుకుంటే నా ఛానల్లో బూరెలు వీడియోస్ కూడా ఉన్నాయండి, ఒకసారి చెక్ చేయండి. ఇదండి, ఇలా అయితే మనం పూజ హ్యాపీగా చేసుకోవచ్చు అనమాట. బాయ్ అందరికీ. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ డూ ఫాలో.